అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. బయట కృష్ణుడి పాదాలైతే ఈ విధంగా వేశానండి. తామర పువ్వులో వచ్చినట్లు గుమ్మం దగ్గర అయితే ఇలా వేసాను. రెండు వైపులా వేయలేదండి, ఒకవైపే వేశాను. తులసమ్మ దగ్గర కూడా మధ్యలో పద్మం వేసి అటు ఇటు పాదాలు వేసానమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మనం స్వామివారికి ఈరోజు పాలతో చేసినవి ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అందరికీ తెలిసిందే కదా, వెన్నని సమర్పిస్తాము. నా దగ్గర వెన్న లేదండి, ఇంకా పాలు కాచి కొంచెం బెల్లం వేసేసి అవే నైవేద్యంగా పెట్టాను. నా దగ్గర రాధాకృష్ణులది కొంచెం పెద్ద ఫోటో ఉందండి, సరిపోదన్నమాట మా పూజ రూమ్లో. అందుకని ఈ విధంగా ఇంకా పూరి జగన్నాథ్ స్వామిది పెట్టేసి పూజ చేసుకున్నాను. మా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము దగ్గరలో ఉన్న కృష్ణుడి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ అన్నీ ఇలా పక్షులు అన్నిటిని ఇలా పెట్టారనమాట, స్వామివారి అవతారాలని. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. బొమ్మల కొలువు టైప్ పెట్టారనమాట. టెంపుల్లో పారాయణ జరుగుతుంది. చుట్టూ ప్లేస్ ఎక్కువగానే ఉంటుందండి టెంపుల్లో. ఇంకా కింద గ్రీన్ కలర్ మ్యాట్ వేసి ఈ విధంగా చిన్ను ఆద్యవలు ఇక్కడ వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవి కరుస్తాయని చెప్తున్నారు, అయినా కానీ వాటిని వదలట్లేదు. సైడ్ పావురాలను పెట్టారు, అక్కడికి వెళ్ళి వాటిని పట్టుకుందామని చూస్తున్నారు. అవేమో ఎగిరిపోతున్నాయి. సర్వం కృష్ణమయం అంటారు కదండి, ఎటు చూసినా ఆయనే. మొత్తం టెంపుల్ చుట్టూ ఇలా ఫ్లెక్సీలు, ఆయన అవతారాలు, అలానే విగ్రహాలు పెట్టేసరికి ఇంకా నిండుగా అనిపించిందండి. వీటిల్లో నాకు వెన్న చేసే బొమ్మలు ఉన్నాయి కదండి, కూర్చొని మజ్జిగని చిలకడము, అవి చాలా బాగా నచ్చాయి. మీరు కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.